దైవజనునికి లోకము అలవాటు చేస్తే సంఘమంతా లోకానికి బానిస అయిపోతారు. దైవజనుడు ఏ విధంగా ఉంటే సంఘం ఆ విధంగా తయారైతుంది. దైవజనుడు ప్రార్థనా పరుడైతే సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటుంది. దైవజనుడు మండితే సంఘం మండుతుంది. ఆమెన్. దైవజనుడు వెలిగింపబడితే సంఘము వెలిగింపబడుతుంది. దైవజనుడు ఆత్మ బలముతో కదులుతుంటే, అగ్నితో మంటుతుంటే సంఘం ఆటోమేటిక్ గా ఆ దుప్పటి ఆ ప్రభావం ఒక్కొక్కరిపై పడుతూనే ఉంటుంది. ద్వేషించిన వారిని, దూషించిన వారిని, నిందించిన వారిని, అవమానించిన వారిని కూడా క్షమించగలిగిన ప్రేమ కలిగిన మనసు, వారిని ప్రేమించగలిగిన మనసు ఉంటే నీకు గొప్ప ఔదార్యం ఉన్నట్లే. ప్రత్యేకంగా 11వ తారీఖు గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రకాలం 9 గంటల వరకు దైవజనుల అగ్ని సదస్సు జరగబోతుంది. ఉదయం సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ కూడా. కాబట్టి దైవజనులు, దైవజనరాళ్ళు బెల్లంపల్లిలో అద్భుతంగా ప్రతి నెల జరుగుతుంది. ఈ యొక్క నెల 11వ తారీఖు గురువారం ఉదయం 9 నుంచి 1 గంట ఒక సెక్షన్, మధ్యాహ్నం ఉంటుంది ప్రేయర్సు, మీతో వ్యక్తిగత ప్రేయర్సు, సాయంత్రం కూడా సెక్షన్ ఉంటుంది ఈసారి. కాబట్టి మిస్ అవ్వకండి. బెల్లంపల్లిలో ఈ 11వ తారీఖు జరిగే దైవజనుల సదస్సుకి దైవజనులు, దైవజనరాల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మనందరం కలిసి ప్రార్థన చేయడానికి, మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, మనందరం కలిసి దేవుని వాక్యం వినడానికి, మనందరం కలిసి దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి చక్కటి అనుభవాలు పంచుకోవడానికి దేవుడిస్తున్న అవకాశం. కాబట్టి మిస్ అవ్వకండి, అందరు రండి. వ్యక్తిగతంగా కూడా దైవజనుడు నేను మీకు